బీహార్ ఎన్నికలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, బీహార్ అసెంబ్లీ తొలి విడత పోలింగ్ ఏ విధంగా జరుగుతోంది? కాసేపటి క్రితమే పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున కూడా బారులు తీరారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున ఓటర్లంతా చేరుకున్నారు. మొదటి విడతలో 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాలకు ప్రస్తుతం పోలింగ్ కొనసాగుతుంది. మొదటి విడతలో 121 స్థానాల్లో అనేక మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కేవలం 121 స్థానాలకే 1314 మంది అభ్యర్థులు బరిలో నిల్చున్నారు. అయితే మొదటి విడత పోలింగ్ లో పలువురు కీలక నేతలు కూడా పోటీ చేస్తున్నారు. ఆర్జేడీ నేత సీఎం అభ్యర్థిగా ఉన్న తేజస్వి యాదవ్ తో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థిగా తేజ్ ప్రతాప్ యాదవ్, అదేవిధంగా విజయ్ కుమార్ సిన్హాతో పాటు సామ్రాట్ చౌదరి. ప్రస్తుతానికి బీహార్ లో కీలకంగా ఉన్న నేతలంతా కూడా మొదటి ఫేజ్ లో అనేక మంది ఉన్నారు. ఇక దాదాపు 5 కోట్ల మంది ఓటర్లకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు 50,000కు పైగా కూడా పోలింగ్ స్టేషన్లను సైతం కూడా ఏర్పాటు చేశారు. 1000 మంది మహిళల కోసమే ప్రత్యేకంగా పోలింగ్ స్టేషన్లను సైతం కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇక దాదాపు బీహార్ లో నువ్వా నేనా అంటూ ఎన్నికల హోరాహోరీ కొనసాగింది. ప్రచారాలు సైతం కూడా అదే స్థాయిలో చేశారు. 121 అసెంబ్లీ స్థానాలకు ప్రస్తుతానికి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. కొన్ని చోట్ల మాత్రం మహిళలు కావచ్చు, కొంతమంది ఓటర్లు తమ ఓట్లు మిస్ అయ్యాయంటూ కూడా కొంతమంది పోలింగ్ స్టేషన్ల వద్దకు వచ్చారు. కాకపోతే పోలింగ్ కేంద్రాల్లో ఉన్న లిస్ట్ లో మాత్రం తమ పేరు ఉంది, కానీ తమను ఓటు హక్కు వినియోగించుకోవడం లేదంటూ ఉదయం కొంతమంది ఓటర్లు మాత్రం పోలింగ్ కేంద్రాలతో కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. దాదాపు ఈ ఎన్నికల్లో తాము గెలుస్తామనే అంశాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఉదయం ప్రధాని మోదీ ఎక్స్ వేదిక కూడా బీహార్ ప్రజాస్వామ్య వేడుకల్లో ఈ రోజు మొదటి దశ అనే అంశాన్ని స్పష్టం చేస్తూ ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లంతా కూడా ఓటు హక్కు వినియోగించుకొని ముఖ్యంగా యువత ఈ ఎన్నికల్లో ఓటు వేయాల్సిందిగా కూడా వారు విజ్ఞప్తి చేయడం జరిగింది. మరోవైపు బీహార్ కు సంబంధించి ముఖ్యంగా ఆర్జేడీతో పాటు ఇప్పటి వరకు మహాగఠబంధన్ గా ఉన్న నేతలంతా కూడా ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 121 స్థానాల్లో ఇప్పటి వరకు 7% పోలింగ్ నమోదైంది. అధికారికంగా కేంద్ర ఎన్నికల సంఘం 9:30 గంటలకు ఇప్పటి వరకు ఎంత పోలింగ్ శాతం నమోదైన అంశాన్ని కూడా స్పష్టం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు ఎన్నికలు 121 స్థానాల్లో కూడా ప్రశాంత వాతావరణంలో ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఇప్పటికే కేంద్ర బలగాలతో పాటు రాష్ట్రంలో ఉన్న పోలీసులు సైతం కూడా దాదాపు అన్ని ఏరియాల్లో పహారాగాస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఓటర్లంతా కూడా పెద్ద ఎత్తున కూడా బారులు తీరిన పరిస్థితి ప్రస్తుతం బీహార్ లో కనపడుతుంది. మధ్యాహ్నానికి మరికొంత క్లారిటీ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సతీష్.